హలో ఫ్రెండ్స్, ఈరోజు పీనట్ బర్ఫీ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది. కాస్త ఓపిక్గా ఉండి ప్రిపేర్ చేసుకుంటే కాజు కట్లీ లాంటి పీనట్ బర్ఫీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పల్లీలు వేసి వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వీటిని వేయించుకుంటూ ఉండాలి. పల్లీలని వేయించుకున్నంతసేపు కూడా మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి, కలుపుతూనే వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు పర్ఫెక్ట్గా వేగుతాయి. చూడండి, ఇలా అనగానే పొట్టు ఈజీగా ఊడిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు వదిలించి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. మనకి పల్లీలు ఫైన్ పొడిలా రావాలి అంటే మిక్సీ బటన్ని ఒకేసారి తిప్పకుండా ఒక పల్స్ ఇచ్చి స్ట్రైనర్తో ఇలా జల్లించుకోండి. గుర్తుంచుకోండి, ఒకేసారి తిప్పితే మాత్రం మనకి ఇలా ఫైన్ పౌడర్ రాదు, ముద్దలా అవుతుంది. మిక్సీ బటన్ని రివర్స్ తిప్పి వదిలేస్తూ ఇలా జల్లించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఫైన్ పౌడర్ వస్తుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇడ్లీ రవ్వ కంటే కూడా ఫైన్ పౌడర్ వచ్చింది. ఓపిక్గా గ్రైండ్ చేస్తూ జల్లించుకుంటూ ఉండాలి. చూడండి, చివరగా ఇలా గోధుమ రవ్వలా మిగులుతుంది. దీన్ని కూడా గ్రైండ్ చేస్తే మళ్ళీ ముద్దగా అవుతుంది. కాబట్టి దీన్ని ఇలాగే పౌడర్లో వేసుకోండి, లేదంటే పక్కన పెట్టుకోండి. నేనైతే దీన్ని ఈ పౌడర్లో మాత్రం ఏం వేయట్లేను, ఈ ఫైన్ పౌడర్ని మాత్రమే యూజ్ చేస్తాను. కాస్త ఓపిక్గా ఉండి ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఇలా ఫైన్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం వచ్చినట్లయితే బర్ఫీ కూడా ప్రిపేర్ చేయడం వచ్చినట్లే అండి. నాకు కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా పౌడర్ చేయడం రాలేదండి. నేను ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం సెకండ్ టైం, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ పొడిలో మిల్క్ పౌడర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసి కలుపుకోండి. ఇప్పుడు పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పంచదార వేసి నీళ్లు పోసి కలుపుతూ పాకం రెడీ చేసుకోండి. పూర్తిగా తీగ పాకం రావాలి, అంతవరకు కూడా కలుపుతూనే ఉండండి. 1 కప్పు పల్లీలు తీసుకుంటే అరకప్పు పంచదార, పావు కప్పు నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి. చూడండి, ఇలా పూర్తిగా తీగపాకం రావాలి. ఈ క్లిప్లో సరిగ్గా కనిపించడం లేదు, కానీ పూర్తిగా తీగపాకం వచ్చిన తర్వాత మంటని పూర్తిగా తగ్గించండి. ఆ తర్వాత పల్లీ పౌడర్ వేసి కలుపుకోండి. ఇందులో మిల్క్ పౌడర్ వేసాం కదా, మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ స్వీట్ని ఇలా నాన్ స్టిక్ పాత్రల్లోనే ప్రిపేర్ చేసుకోండి. వీటిలో అయితేనే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతాము. రెగ్యులర్గా వాడే అల్యూమినియం, ఐరన్ పాత్రల్లో అయితే అడుగు అంటుకుంటూ ఉంటుంది, మాడుతూ ఉంటుంది, ప్రిపేర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా నాన్ స్టిక్లో అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతాము. ఈ నాన్ స్టిక్స్ని వాడండి. ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక బాక్స్ కానీ లేదంటే ఏదైనా ప్లేట్ కానీ తీసుకొని నెయ్యి అప్లై చేసి ఈ స్వీట్ని అందులో వేసుకోండి. నేనైతే ఇలా సిలికాన్ మ్యాట్ తీసుకున్నాను, ఈజీగా తీయడానికి వీలుగా ఉంటుందని. ప్లేట్లో కానీ, బౌల్లో కానీ, లేదంటే బాక్స్లో కానీ ఏదైనా సరే ఈజీగా డిమోల్డ్ అవుతుందండి. మీరు ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఈ స్వీట్ని మీకు వీలైన దాంట్లో వేసుకోండి. ప్లేట్లో వేసిన వెంటనే స్ప్రెడ్ చేయండి, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకునే వీలుగా. ఇది చల్లారే కొద్దీ హార్డ్ అవుతూ వస్తుంది. నేను పూర్తిగా చల్లారిన తర్వాత తీసాను, ఇలా ఈజీగా రిమూవ్ అయింది. ప్లేట్లో వేసుకున్నా కూడా మీకు ఈజీగానే డిమోల్డ్ అవుతుంది. అండ్ నేను దీని మీద సిల్వర్ ఫాయిల్ వేసాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చాలా చక్కగా ఈజీగా కట్ అవుతుంది. స్వీట్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఇలా చేసి ఇంట్లో ఇచ్చారంటే, స్వీట్ షాప్లో తెచ్చామంటే నమ్మేస్తారు. అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, అంతకంటే కూడా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఎంత చక్కగా పీసెస్లా కట్ అయిందో. చూసారు కదా, ఇంట్లో ఉండే వాటితోనే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్ పల్లీ బర్ఫీని రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.